హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఊహించని మలుపులతో సాగబోతున్న ఈ కథలో ఒక చిన్న సంఘటన రోహిణి జీవితంలో ఎంత పెద్ద సుడిగుండాన్ని సృష్టించబోతుందో తెలుసుకోవాలని ఉందా? శోభాకి ఆమె స్నేహితురాలి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ స్నేహితురాలి మనవడి పుట్టినరోజు వేడుకలు అదే రోజు స్కూల్లో జరుగుతూ ఉంటాయి. సాయంత్రం ఎలాగూ ఇద్దరూ కలిసి ఒక పార్టీకి వెళ్లాలనే ప్రణాళికలో ఉంటారు కాబట్టి పనిలో పనిగా స్కూల్కి వెళ్లి తన మనవణ్ణి కలిసి అక్కడ్నించే నేరుగా సాయంత్రం పార్టీకి వెళ్దామని ఆ స్నేహితురాలు శోభాకి సలహా ఇస్తుంది. ఆ మాటలకు శోభా కూడా అంగీకరిస్తుంది. వెళ్లే దారిలోనే స్కూలుంటుంది కాబట్టి నువ్వు చెప్పినట్లుగానే ముందుగా స్కూల్కి వెళ్లి బాబుని చూసేసి ఆ తర్వాత సాయంత్రం పార్టీకి కలిసి వెళ్దామని శోభా తన స్నేహితురాలితో చెబుతుంది. సరిగ్గా అదే రోజు రోహిణి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. తన మావయ్య సత్యం ఆ రోజు స్కూల్కి వెళ్లలేదన్న విషయం రోహిణికి తెలుస్తుంది. గతంలో స్కూల్ మేడం నుంచి రోహిణికి ఎన్నోసార్లు ఫోన్ కాల్సొచ్చాయి. పేరెంట్స్ మీటింగ్కి ఎలాగో హాజరు కాలేకపోయారు కాబట్టి తీరిక చూసుకుని ఒకసారి స్కూల్కి వచ్చి పర్సనల్గా కలవాలని, చింటూ చదువు గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆ మేడం పదే పదే చెప్పారు. ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకున్న రోహిణి మావయ్యగారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి స్కూల్లో తనను గుర్తుపట్టేవాళ్లు ఎవరూ ఉండరని భావిస్తుంది. ఇదే సరైన సమయమని నిర్భయంగా వెళ్లి చింటూ చదువు ఎలా సాగుతుందో కనుక్కోవచ్చని రోహిణి స్కూల్కి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఎప్పట్లాగానే సుగుణమ్మ చింటూని తీసుకుని స్కూల్కి చేరుకుంటుంది. తన స్నేహితురాలు కోరినట్లుగా మనవడి పుట్టినరోజు సందర్భంగా బాబుని చూసి మాట్లాడడానికి శోభ కూడా అదే స్కూల్కి వస్తుంది. ఇంకోవైపు రోహిణి కూడా స్కూల్లో అడుగుపెడుతుంది. లోపలికి వచ్చిన శోభ అనుకోకుండా రోహిణిని, సుగుణమ్మని, ఆ బాబుని ఒకే చోట చూస్తుంది. మొదట రోహిణిని పలకరిద్దామని అనుకున్నప్పటికీ అసలు రోహిణికి స్కూల్లో పనేంటి, ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే అనుమానం శోభ మదిలో మెదులుతుంది. విషయమేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో వాళ్లకి కనిపించకుండా కానీ వాళ్ల మాటలు వినిపించేంత దూరంలో నిలబడి రోహిణి, సుగుణమ్మల వైపు తీక్షణంగా గమనిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణంలో ఎవరికీ తెలియకుండా ఒకరికొకరు తారసపడిన ఈ ముగ్గురి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోపోతున్నాయి? శోభా కంటపడిన రోహిణి రహస్యం ఎలా బయటపడబోతోంది?